ఇంకా ఎంతసేపులు వెయిట్ చేయాలి? 9 అన్నాడు, ఇప్పుడు టైం 10 అవుతుంది. అవునరా, పల్లవి వాళ్ళ ఊరు ముందరనే దూరం. మనం ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది. అవును గాని నాకొకటి చెప్పు. ఏందో అడుగురా. నీకి ముందరనే భయం ఎక్కువ, మస్తు పిరికోడివి. అలాంటి నువ్వు కిరణ్కి తోడుగా పల్లవి వాళ్ళ ఊరికి పోవడానికి ఎట్లా ఒప్పుకున్నావు? నువ్వు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటావు కదా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. మొదట్లో నేను కూడా కిరణ్తో కలిసి పల్లవి వాళ్ళ ఊరికి పోవడానికి అస్సలు ఒప్పుకునలేను. పల్లవి కారణంగా ఇంతకుముందు కిరణ్ గాడు చావు దెబ్బలు తిన్నాడు. వాడికి తోడుగా పోయినాననుకో, ఆడ ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చిందనుకో, నేను కూడా చావు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే రాను అని చెప్పిన. నాకి ముందరనే భయం ఎక్కువ. మరి ఇంత భయం ఉన్నోనివి అసలు ఎట్లా ఒప్పుకున్నావు? ఈ కిరణ్ గాడు ఉన్నాడు కదా, నాకు ఇష్టం లేకపోయినా నా కాళ్ళ వేలపడి బాగా బ్రతిమాలుతున్నాడు. నీకు కాలేజీలో ఉన్నప్పుడు ఎంత హెల్ప్ చేసినా ఇప్పుడు నాకు ఈ చిన్న హెల్ప్ కూడా చేయలేవా అని బాగా ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు. ఇంకా నేను ఏం చేయాలి? ఒప్పుకోక తప్పలేదు. అయ్యో పాపం, నాకి ముందరనే డౌట్ వచ్చింది. ఎవరన్నా కొంచెం ఎమోషనల్గా మాట్లాడితే చాలు నువ్వు ఇట్టే కరిగిపోతావు. నా గురించి వదిలేయి. నువ్వు కూడా కిరణ్ గాంతో కలిసి పల్లవి వాళ్ళ ఊరికి పోను అని చెప్పినావంట కదా. వాడికి క్లోజ్ ఫ్రెండ్ అయ్యింది, వాడు ఎంత బ్రతిమాలను ఒప్పుకునలేవు. మరి ఉన్నట్టుండి ఏమైంది నీకి? రాను అని చెప్పినోనివి మళ్ళీ వస్తాను ఎందుకు చెప్పినావు? నీలాంటి తింగరోడు కిరణ్కి తోడుగా పోవడం మంచిది కాదు అనిపించింది. అందుకు నాకున్న పనులన్నీ పక్కకు పెట్టొచ్చిన. అబ్బచ్చా, నా చెవులు ఏమైనా పువ్వులు కనబడుతున్నాయా? నువ్వు చెప్పినది నేను నమ్మాలనా? అంతవరకు రాను అని చెప్పినోనివి సడన్ గా మాతో పాటు వస్తున్నావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటది. ఈ తింగరోనికే నా మీద డౌట్ వచ్చింది. ఒకవేళ కిరణ్ గాడికి కూడా ఇదే డౌట్ వస్తే, కిరణ్ వాళ్ళ నాన్న చెప్పినందుకే వీళ్ళతో పాటు పోవడానికి ఒప్పుకున్నా. ఆడ జరిగేది మొత్తం తెలుసుకోవాలి. వీళ్ళకి నా గురించి ఏమాత్రం నిజం తెలిసినా ఇంకంతే సంగతులే. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మర్యాదగా నిజం చెప్పు. ఏంది సంగతి? నీకి నా మీదే అనుమానమా? ఒకటి మాత్రం మర్చిపోవద్దు, కిరణ్ గాడికి నీకంటే నేనెక్కువ క్లోజు. నేను ఏం చేసినా నా ఫ్రెండ్ మంచి కోసమే చేస్తా. ఏంది మంచా? ఇందులో మంచేముంది? బెస్ట్ ఫ్రెండ్ అని అందరికి చెప్పుకోవడం కాదు, వాడికి మంచి ఏంది చెడేంది అని కూడా చెప్పాలి. నేనంటే నాకు తప్పదు కాబట్టి వస్తున్నా. వాడికి నువ్వు క్లోజ్ కదా, ఇది తప్పు అని చెప్పలేవా? లేకపోతే ఎప్పుడో ప్రేమించిన పల్లవి కోసం ఇప్పుడు కట్టుకున్న భార్యను వదిలేసి పల్లవిని పెళ్లి చేసుకోవడం ఏంది? ఈ ఉద్దేశం ఉన్నోడు అసలు పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఇప్పుడు అనవసరంగా ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. నేను కూడా వానికి చాలాసార్లు చెప్పి చూసిన, వాడు వింటలేడు. అలాంటప్పుడు నేను మాత్రం ఏం చేస్తా? అరే, ఇప్పటికే లేట్ అయింది, వచ్చి తొందరగా బండెక్కండి. వస్తున్నాం. పోనీ గట్టిగా పట్టుకోండి. సరే. ఇంట్లో ఎవ్వరు లేరు. ఆయన ఆఫీస్కి పోయినాడు, అత్తయ్య మామయ్య గుడికి పోయినారు. ఇదే కరెక్ట్ టైము. ఎలాంటి భయం లేకుండా స్వప్నతో ఫ్రీగా మాట్లాడొచ్చు. అసలు ఈ మధ్యలో ఫోనే చేస్తలేను. ఆడ కథ ఎంతవరకు వచ్చిందో. వాణి అక్క ఫోన్ చేస్తుంది. ఇంత పొద్దున్నే ఫోన్ చేసిందేంది? హలో అక్క. స్వప్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నాక్క, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బానే ఉన్నా. ఏందక్క ఇంత పొద్దున్నే ఫోన్ చేసినావు? ఏమైనా ఇంపార్టెంటా? అదేం లేదు, నీకు ఫోన్ చేయక చాలా రోజులు అవుతుంది. అదిగాక ఈరోజు ఇంట్లో ఎవరు లేరు. నీతో ఎంతసేపు అయినా ఫ్రీగా మాట్లాడొచ్చని ఫోన్ చేసిన. ఇంతకు ముందే నీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మా అత్తయ్య వినింది. అప్పుడే నా మీద మా అత్తయ్యకి డౌట్ వచ్చింది. అందుకే ఈ మధ్య నీకు ఎక్కువ ఫోన్ చేస్తలేను. ఇంతకీ ఆడ కథ ఎంత దూరం వచ్చింది? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందే? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. కానీ నేనే నాన్నక తంటాలు పడాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళకి నా మొగునికి అనుమానం రాకుండా మేనేజ్ చేయడం చాలా కష్టం. నా మొగుడు ముందరనే తెలివైనోడు, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. మొన్నే ఊరికొచ్చినాడు. ఆయన అనుమానాలతో నన్ను బాగా తలకాయ తింటున్నాడు. అయ్యో, అయినా పర్లేదులే. ఆయనకి ఆఫీస్ నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. ఈ రోజు తిరిగి ఊరికి బయలుదేరుతున్నాడు. అమ్మయ్యా, అవనీని ఇంట్లో నుంచి బయటికి గంటేసే వరకు ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చెయ్యి. మన పగ మనకు ముఖ్యం. అవునక్క, నువ్వు చెప్పింది నిజం. ఇంకా కొన్ని రోజులే, అతి తొందరలో నేను అనుకున్నది సాధిస్తా. ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంటా. అసలు ఈ స్వప్న ఎవరితో మాట్లాడుతుంది? ఫోన్లో అక్క అంటుంది. స్వప్నకి అక్క ఎవరున్నారు? అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంటా అంటుంది. కొంపదీసి మళ్ళీ ఎవరికి తెలియకుండా గూడుపుట అనేం చేస్తలేదు కదా?
ఈడ జరిగేటివి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తా ఉంటా. సరే స్వప్న, నేనుంటా. బాయ్ అక్క. బాయ్. ఈయనేంది చప్పులు లేకుండా సైలెంట్గా వచ్చి నా వెనకాల నిలబడినాడు. కొంపదీసి నేను ఫోన్లో మాట్లాడింది మొత్తం విన్నాడా ఏంది? ముఖం కూడా చాలా సీరియస్గా ఉంది. విన్నాడేమో. చ, ఈరోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసినానో ఏమో. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఈరోజు నా ఫోటోకి దండ పడడం ఖాయం. ఎవరే ఫోన్లో? అది ఎవరంటే? ఎవరినో అక్క అంటున్నావు. నీకే అక్కలు ఎవరు లేరు కదా, అదీగాక ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంటా అంటున్నావు. అంటే ఈయన సగమే విన్నట్టున్నాడు. అమ్మయ్యా, దేవుడున్నాడు. మొత్తం విన్నాడేమో అనుకొని భయపడి చచ్చా. ఇప్పుడు ఈజీగా కవర్ చేయొచ్చు. నాకే ఫోన్ చేసింది అవని వదినా అని చెప్తా. అడిగేది నిన్నే. నీ మాటలు తేడాగున్నాయి. మళ్ళీ ఎవరికి తెలియకుండా ఏమన్నా గూడుపుట అని చేస్తున్నావా ఏంది? అయ్యయ్యో, అదేం లేదండి. అయితే మర్యాదగా నిజం చెప్పు. ఫోన్లెవరు? ఫోన్లో నాతో మాట్లాడింది మా నవని వాళ్ళ వదిన. నాకి వరుసకి అక్కే కదా అయ్యేది. అవని వాళ్ళ వదినతో నీకేం పని? మరేం లేదండి. అవనితో పాటు కలిసి వాళ్ళ ఊరికి పోయినప్పుడు వాణి అక్క పరిచయం అయింది. చాలా మంచిది. నాకి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటది. మరి ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంటా అన్నావు, అదేంది మరి? అదే, దగ్గరలో అవనిది పుట్టినరోజు ఉందంట. అందుకని అవని వాళ్ళ అన్నయ్య వదిన అవనికి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు. దానికి నన్ను కూడా హెల్ప్ అడుగుతున్నారు. అందుకు ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంటా అని చెప్పిన. మరి సర్ప్రైజ్ అంటే ఎవరికి తెలియకూడదు కదా. హో అవునా, నేను ఇంకా ఏందో అనుకున్నా. మంచి ప్లాన్. అయినా మీకు నా మీద ఎప్పుడైతే నమ్మకం ఉంది. మీరెప్పుడింతే నన్ను చీటికి మాటికి అనుమానిస్తారు. సారీ స్వప్న, నీ మాటలు సడన్ గా వినేసరికి నాకు అనుమానం వచ్చింది. ఏమనుకోవద్దు ప్లీజ్. బాగానే మేనేజ్ చేసినాలే. పూర్తిగా నమ్మేసినాడు. నేనింగా ఊరికి బయలుదేరుతున్నా. నువ్వు జాగ్రత్త, సరేనా? సరేనండి. మళ్ళీ నాకు లీవ్స్ ఇచ్చినప్పుడు వస్తా. సరే, మీరు కూడా జాగ్రత్త. సరే స్వప్న. బాయ్ అండి. అమ్మయ్యా, ఈయన కూడా ఊరికి పోయినాడు. ఇంక నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా అవని సంగతి చూసుకోవాలి. అరే, పల్లవి ఉన్న ఊరు ఇదే. అమ్మయ్యా, తొందరగానే వచ్చినాంలే. ఎండలు మరీ ఎక్కువున్నాయి. తొందరగా పని పూర్తి చేసుకొని పోదాం. ఎందుకు ఈడాపినావు? ఇంకా డైరెక్ట్గా పల్లవి వాళ్ళ ఇంటికి పోని. పల్లవి వాళ్ళ ఇల్లు ఏడుందో నాకు తెలియదు. మరి ఇప్పుడు ఎట్లా? ఊర్లో ఎవరినైనా కనుక్కుంటే మేలు. పల్లవి పేరు చెప్తే ఊరు వాళ్ళకి అడ్రస్ తెలుస్తుందా? నీ లవర్ ముందరనే అమెరికా క్యాండిడేట్. అది నిజమేరా. పల్లవి వాళ్ళ బావ పేరు నాకు తెలుసు. బహుశా ఆ పేరు చెప్తే అడ్రస్ కనుక్కోవచ్చు. ఇంతకేం పేరు? పల్లవి వాళ్ళ బావ పేరు అభిరామ్. సరే, ఇంకెందుకు లేటు? ఊర్లో వాళ్ళని ఎవరినైనా అడుగుదాం. బండి స్టార్ట్ చెయ్యి. ఆడొక పెద్దాయన ఉన్నాడు, అడుగు. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఏందిరా నువ్వు? ఇదేమన్నా సిటీ అనుకున్నావా? హలో హలో అని పిలిస్తే పలకడానికి? నేను పిలిస్తా చూడు. ఓ పెద్ద మనిషే, చూడు ఒక్కసారికే పలికినాడు. చెప్పండి. ఈ ఊర్లో అభిరామ్ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? అభిరామా? ఏమో నాకు తెలదు. ఏంది తెలదా? ఒకటే ఊరయింది ఆ మాత్రం తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు? అదేంది అట్లా మాట్లాడుతున్నావు? మాకు తెలిస్తే చెప్తాం, లేకపోతే లేదు. అంతేగాని ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు తెలుసుకోవాలని రూల్ ఉందే? నాకు తెలిసి ఈ ఊర్లో అభిరామ్ అని ఎవరు లేరు. లేదండి, ఇదే ఊరే. నీకు తెలియనంత మాత్రాన ఈ ఊర్లో అభిరామ్ లేడని కాదు. ఎక్కటాల దొరికినాడో. ఇంకా ఈ ఊర్లో కరెక్ట్ అడ్రస్ చెప్పనీకెవరు లేరా? మీరు అభిరామ్ అని కాకుండా వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు చెప్తే చెప్తారు. అడ్రస్ ఎలాగో తెలియదు, కనీసం పేర్లైనా పూర్తిగా తెలుసుకోవాలి కదా. ఏం తెలుసుకోకుండా ఊపి ఎగేసుకుంటూ వస్తారు. ఏమో పిలిచినారు కదా అని వస్తే చిల్లర కొడుకులు చిల్లర మాటలు మాట్లాడతారు. ఏమన్నావు? అరే ఇంగిడిచిపెట్టు. అయినా ఏంది రగిది? ఇది మన ఊరు కాదు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకే కనుక కోపం వస్తే మన బొక్కలు ఇరుగుతాయి. మాకు తెలుసులేరా. అరే కిరణ్, ఇంకా కొంచెం ముందరకు పోయి అడుగు. సరే. ఆడ చెట్టు కింద ఒక గుండుగాడు కూర్చొని ఉన్నాడు. వాణ్ణి పిలుచు. వద్దొద్దులే, నువ్వు పిలిస్తే మళ్ళీ ఎక్స్క్యూజ్ మీ హలో హలో అంటావు. నేనే పిలుస్తా. ఓ గుండు. అమ్మో, గుండు అనకూడదు. ఓ చెట్టు కింద కూర్చున్న పెద్ద మనిషి, మీరే ఒకసారి ఇక్కడ రండి. నీకి నోటి దూల చానుంది, కొంచెం తగ్గించుకో. నువ్వు గుండు అనేది ఆయనకి వినబడింటే ఇప్పుడు వినబడలేదు కదా. ఎందుకు ఊకే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అరే కిరణ్,
మనం ఈ నుంచి తిరిగిపోయేలోపు వీడు మనల్ని ఈ ఊరోళ్ళ చేతులతోనే మనల్ని కొట్టించేటట్టున్నాడు. చెప్పండి సార్, ఈ ఊర్లో అభిరామ్ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? అభిరామ్ అని ఈ ఊర్లో ఎవరు లేరే. వీనికి కూడా తెలిసినట్టు లేదు. అరే నువ్వు నోర్మి. ఏందండి ఏమన్నారు? నాకు సరిగ్గిన బల్లే. ఏం లేదండి, మీరెళ్ళండి. అరే ఇంతకీ ఈ ఊరేనా? లేదా తొందరలో పల్లవి వాళ్ళ ఊరికి కాకుండా వేరే ఊరికి తొలకొచ్చినావా? అదేం లేదురా, ఇంతకుముందు పల్లవి ఇదే ఊరని చెప్పింది. ఏడ్చినట్టే ఉంది. ఇంతకుముందు ఎప్పుడో చెప్పడమేంది? మనం బయలుదేరే ముందు చెప్పలేదా? నేను అడిగలేను. ఎందుకు? పల్లవికి సర్ప్రైజ్ ఇద్దామని. అంటే మనం ముగ్గురం పల్లవిని మీట్ అవ్వడానికి వచ్చినట్టు పల్లవికి తెలియదా? లేదురా, నేను పల్లవికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేను. ఏడ్చినట్టే ఉంది. ఇంకా నేను పల్లవికి తెలిసేమో అనుకున్నా. అసలు ఈ ఊరు నుంచి మనం బతికి బయటికోవాలని లేదా నీకి? ముందే పల్లవికి చెప్తే ఏమైతుంది? పల్లవి జాగ్రత్తలో పల్లవి ఉంటది కదా. ఇప్పుడు మనల్ని పల్లవి సడన్ గా చూస్తే ఆ ఎగ్జైట్మెంట్ లో కిరణ్ని హక్ చేసుకుంటే ఇంకేముంది, మన ముగ్గురి తోలు తీస్తారు. అమ్మో, పల్లవి కూడా నన్ను చాలా రోజుల తర్వాత చూడబోతుంది. వీళ్ళు చెప్పినట్టు ఎగ్జైట్మెంట్ లో పల్లవి నిజం చెప్పేస్తే అమ్మో పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఊకెందుకు వచ్చిన గొడవ? సర్ప్రైజ్ లేదు ఏం లేదు. ఫోన్ చేసి నిజం చెప్తా. అరే నువ్వు మర్యాదగా పల్లవికి ఫోన్ చెయ్యి, లేకపోతే బండి వెనక్కి పోని. మేం మాత్రం నీకు తోడుగా రాము. సరేలేరా, మీరు చెప్పినట్టే పల్లవికి ఫోన్ చేస్తలే. అరే బాగా ఎండగుంది. ఫస్ట్ బండిని ఏడైనా పార్క్ చెయ్యి. ఆ తర్వాత పల్లవికి ఫోన్ చేసి నడుచుకుంటూ పల్లవి కోసం వెతుకుదాం. సరేరా. కిరణ్ ఫోన్ చేస్తున్నాడు. ఆయన ఇవాళటప్పుడు ఎప్పుడు చేయడే, మరి ఈరోజు ఎందుకు చేస్తున్నాడు? హలో కిరణ్. ఆ పల్లవి. ఏంటి సార్, ఇవాళటప్పుడు నాకు ఎప్పుడు ఫోన్ చేయరు కదా, అలాంటిది ఈరోజు ఎందుకు కొత్తగా? నేను బాగా గుర్తొచ్చినానా? అవును పల్లవి, చాలా గుర్తొస్తున్నావు. అంత గుర్తొస్తున్నావు కాబట్టి ఆ, కాబట్టి నిన్ను చూడాలని ఆ, చూడాలని డైరెక్ట్ గా మీ ఊరికే వచ్చిన. హో అవునా? ఏంది ఏమన్నావు? మళ్ళొకసారి చెప్పు. డైరెక్ట్ గా మీ ఊరికి వచ్చిన. పల్లవి, పల్లవి. ఆ కిరణ్, ఏమైంది? ఇంత పెద్ద షాక్ ఇచ్చినాక ఇంకేమైతుంది? ఏంది షాక్ అయినావా? సర్ప్రైజ్ గాలే? నిన్న నీకు సర్ప్రైజ్ ఉంది అన్నాడు. ఆ సర్ప్రైజ్ ఇదేనేమో. ఈ కిరణ్ కి కొంచెం కూడా తెలియలేదు. సరాసరి ఊరికి వచ్చేసినాడు. ఈడ ఎవరికైనా డౌట్ వస్తే ఇంకేమన్నా ఉందే? ఇంతకు ముందే మా వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నాడు. అసలు కిరణ్ కి కొంచెం కూడా భయం లేదు. పల్లవి, ఆ చెప్పు. ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? కోపంగా మాట్లాడక నిన్ని ఎత్తుకొని ఊరంతా ఊరేగించాలా? కొంచెం కూడా బుద్ధి లేకుంటే సరి. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? కొంచెం కూడా భయం లేదా? మా ఇంట్లో మా అత్తయ్య, మామయ్య, మా బావ అందరు ఉన్నారు. వీళ్ళంతా ఉండంగా నన్ను చూడాలని ఏ ధైర్యంతో వచ్చినావు వీడికి? అది కూడా చేయకుండా వచ్చినావు. నిన్న సర్ప్రైజ్ అనే బదులు నేను మీ ఊరికి వస్తున్నా అని చెప్తే అయిపోతుండే కదా. కథ ఇంత దూరం రానిచ్చేదాని కాదు. ఇప్పుడు ఏమైంది పల్లవి? నిన్ని కల్లారా చూడాలని ఆశగా ఉంది. లేక లేక అమెరికా నుంచి ఇండియాకి వచ్చినావు. మరి నిన్ని చూడకుండా ఉండగలనా? నీకు గుర్తుందే, మనం కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు చేయకుండా కేరళకు పోయినావు. అప్పుడు కూడా ఇలాగే నిన్ని వెతుక్కుంటూ కేరళ వరకు వచ్చిన. అప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అయినావు. ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటావు అనుకుంటే నా మీద కోపపడుతున్నావు. కిరణ్, అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు ఏమైనా తేడా జరిగితే నీ ప్రాణాలకే హాని. సర్ప్రైజ్ అంట సర్ప్రైజ్. నేనేమన్నా అడిగినానా నిన్ని? ఇంకొన్ని రోజులలో నేనే మా పుట్టింటికి వచ్చేదాన్ని. ఆడ నన్ను మీట్ అవ్వడం ఈజీ. నువ్వేం కంగారు పడొద్దు పల్లవి. నేను ఒక్కడనేం రాలేదు. మరి మన ఫ్రెండ్స్ రఘు, రాకేష్ వీళ్ళని కూడా తోలుకొని వచ్చిన. ఏంది, వాళ్ళు కూడా వచ్చినారా? అవును పల్లవి, ఎట్లయినా సరే నిన్ని ఒకసారి చూసిపోతా. ప్లీజ్ పల్లవి, ఇదొక్కసారి కొప్పుకో. నీకోసం కష్టపడి అంత దూరం నుంచి వచ్చిన. రిస్క్ అవసరమా చెప్పు? పల్లవి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, కానీ ఎవరికి అనుమానం రాకూడదు. అమ్మయ్యా, థ్యాంక్స్ పల్లవి. ఎవ్వరికి అనుమానం రానియను. ఇంతకి మీ ఇంటి అడ్రస్ చెప్పు. చెప్తా. ఊర్లో కేశవరావు గారి ఇల్లు ఎక్కడ అంటే ఎవరైనా సరే చెప్తారు. కేశవరావు అంటే మీ మామయ్య పేరా? అవును. సరే పల్లవి, ఇంకో 10 నిమిషాలలో మీ ఇంటికాడ ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికి కొంచెం కూడా అనుమానం రాకూడదు. సరే పల్లవి. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.